గిరిజన సాంస్కృతిక ఆధునిక కళలకి వారధిగా నిలుస్తోంది హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం. కనుమరుగవుతున్న అడవి బిడ్డల కళలను కాపాడడంతో పాటు వాటిని భావితరాలకు అందించేందుకు గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ 4 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించింది. గిరిజన తెగలకు చెందిన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కోయ, గోండు పెయింటింగ్ మెలకువలను ఇక్కడ నేర్పించారు. ఇక్కడ నేర్చుకున్న కళలను భావితరాలకు అందిస్తామని శిక్షణార్థులు తెలిపారు. సాంప్రదాయ గిరిజన కళలకు ఆధునిక వస్త్రధారణ తోడైతే ఆ సోయగం వేరు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని గిరిజన సంక్షేమ కార్యాలయంలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సముజ్జోల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మెయిన్ మన ముఖ్య ఉద్దేశము కన్జర్వ్ చేస్తూ ప్రమోట్ చేయాలి ట్రైబల్ కల్చర్ని అనేది మెయిన్ ఉద్దేశము. దాంట్లో భాగంగానే మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని పెయింటింగ్స్ రూపంగా ట్రైబల్ యొక్క మోటివ్స్ కానివ్వండి, ఆర్ట్ ఫామ్స్ ఇట్లాంటివన్నీ కూడా వెలికి తీయడం జరిగింది. వీటిని ట్రైబల్ ద్వారానే పెయింటింగ్స్ చేపిస్తూ ప్రొఫెషనల్గా వాళ్ళని ట్రైనప్ చేస్తూ కొన్ని దఫాల వారీగా వర్క్షాప్స్ పెట్టి వాళ్ళని ట్రైనప్ చేసి ఇప్పుడు వాళ్ళే రిసోర్స్ పర్సన్గా వచ్చి వాళ్ళందరికీ నేర్పించడం జరుగుతుందండి. దీని ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ కళలు నేర్చుకొని వెళ్ళి మ్యాక్సిమం మనకి ఇక్కడ కేజీబీవీ స్కూల్స్ టీచర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళతో పాటు మనకి అదర్ దాన్ టీచర్స్ ఉమెన్ కూడా పార్టిసిపెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా లైవ్లీహుడ్ ఏర్పాటు చేసుకోవడానికి, యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. అట్లానే టీచర్స్ రిటర్న్ వెళ్ళి వాళ్ళ కేజీబీవీ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలకి స్కూల్లో విద్యతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇటువంటి కళలు నేర్పించడం ద్వారా ఆ విద్యార్థులు ఈ ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అట్లానే గిరిజన తెగల యొక్క ట్రెడిషన్స్, కల్చర్స్ తెలుస్తాయి. దాంతోపాటు ఇటువంటి కళను మనము ఫ్యూచర్గా ఎకనామిక్ సపోర్ట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనే అవగాహన కోసమని మేము మెయిన్గా ఈ విధంగా టీచర్స్ని కూడా పిలిపించాము. మనకి కొన్ని కమ్యూనిటీస్, కొన్ని ఎంఎస్ఎంఈ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి ఇక్కడ నేర్చుకున్న ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తోటి. దాన్ని మనము మార్కెట్ లింకేజెస్ కూడా చేశాము. దాని ద్వారా మనము మేజర్ గవర్నమెంట్ ఆఫీసులలో కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆఫీసులలో, అట్లానే మన సచివాలయంలో కూడా మెజారిటీ ఆఫ్ ఛాంబర్స్లలో, సీనియర్ ఆఫీసర్స్ ఛాంబర్స్లలో మన ట్రైబల్ పెయింటింగ్స్ అనేవి కనబడతాయి. దీని ద్వారా ఏంటంటే అక్కడికి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి ఎంతోమంది విజిటర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు అది చూసి ఇది ఏమి పెయింటింగ్ అనేది తెలుసుకోవడంలో వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది అన్న ఉద్దేశము. దాంతోపాటు వీళ్ళకి ట్రైబల్ ఆర్టిస్టులకు కూడా ఎకనామిక్ సపోర్ట్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా వారి జీవన శైలిని కూడా కొంచెం మెరుగుపరచగలుగుతాము అనేది మెయిన్ ఉద్దేశం అండి. జనరల్గా మనం చూస్తూ ఉంటే మహిళలు ఎప్పుడు కూడా తన ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒకే రకమైన మనకు రొటీన్ వర్క్లో బిజీ ఉండకుండా తనలో ఉన్న క్రియేటివిటీని, తనలో ఉన్న సృజనాత్మకతని, తనలో ఉన్న హాబీస్ని మనము ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. మనం జనరల్గా చూస్తూ ఉంటాం పిచ్వాయి పెయింటింగ్ అని, వర్లీ పెయింటింగ్ అని, రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి మనకు. అదేవిధంగా మనకు గోండ్ ఆర్ట్ అని ఉంది. గోండ్ ఆర్ట్ అని అనేసరికి మనకు మహారాష్ట్ర వాళ్ళది అని చూస్తూ ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్న గిరిజనులు, గోండులు, కోయలు, బంజారాలు ఎవరైతే ఉన్నారో, నాయక్పోళ్ళు, వీళ్ళందరికీ కూడా మనకు పెయింటింగ్ అనేది గిరిజన సంక్షేమ శాఖ ప్రమోట్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే బ్లాక్ ప్రింటింగ్. అంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో, డిమాండింగ్లో ఉన్నది ఇంకొకటి ఏంటిది అంటే శారీస్ పైన కావచ్చు, మేల్ పర్సన్ అంటే పురుషుల కోసం కూడా కుర్తాల పైన కావచ్చు, బ్లాక్ ప్రింటింగ్ అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. సో దీన్ని నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కొన్ని యూనిట్స్ పెట్టుకొని వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. శిక్షణలో భాగంగా మనం వాళ్ళకి అవసరమైన పెయింటింగ్ కిట్ మొత్తం ఇచ్చామండి. అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ కలర్స్ కావచ్చు, దాంట్లో అంటే అసలు యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కలర్ మిక్సింగ్ నుంచి అంటే బ్రష్ హోల్డింగ్ వరకు చెప్పాం. సో దాంట్లో మనకు అవసరమైన బ్రష్ సెట్స్, కలర్స్, కలర్ మిక్సింగ్ ప్లేట్, థిన్నర్, ఇవన్నీ ఎవ్రీథింగ్, ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఇచ్చాము. అదేవిధంగా బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్లాక్ ప్రింటింగ్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక ఆర్ట్ మేము చూసాము. దాంట్లో కొమరం భీమ్ది జల్ జమీన్ జంగల్ అని ప్రతిదీ కూడా అందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది మనకు భవిష్యత్తులో పిల్లలను ఎంత
నాలెడ్జ్ అందిస్తుంది అంటే ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి నేర్చుకున్నది మేము ఇక్కడ స్టేట్ రిసోర్స్ పర్సన్గా మేము మా డిస్టిక్కి వెళ్ళి మా SSAలో చదువుతున్న ప్రతి విద్యార్థికి దీన్ని అందించే ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చాము. ఈ ట్రైనింగ్ మాకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. ట్రైబ్ యొక్క సంస్కృతిని మేము భవిష్యత్ తరాలకు అందించడంలో మేము భాగస్వాములం అయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా మేము టీచింగ్ చేసేవాళ్ళము. ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా దగ్గర కూడా 90% ట్రైబల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు కోన్ పెట్టడం కానీ ఇంకా ఆర్ట్ వేయడం కానీ చాలా బాగా చేస్తారు అమ్మాయిలు. కాకపోతే వాళ్ళు చేసే ఆర్ట్ని ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కోసము ఇది నేర్చుకొని వాళ్ళకు ఒక సిస్టమేటిక్ వే అలవాటు చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీసినట్లయితే వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించిన వాళ్ళం అవుతాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్రైబ్స్కి సంబంధించి 33 రకాల ట్రైబ్స్ ఉన్నాయి. వాళ్ళది మన ఆదిలాబాద్ వెళ్తే అక్కడ నాయక్పూడ్ గోండు వాళ్ళు ఉంటారు, గుస్సాడి నృత్యం చేస్తారు. అంతవరకు మాత్రమే తెలుసు. సమ్మక్క జాతర వీటికి వాళ్ళకి సంబంధించి వాళ్ళు యూజ్ చేసే వస్తువులు కానీ వాళ్ళ ఉపయోగించే ఆర్ట్లు కానీ అవన్నిటి గురించి చాలా అవగాహన తక్కువ ఉంటుంది. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి బుక్కులలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళకి అవగాహన కల్పించింది. బుక్కుల ద్వారా అందిన నాలెడ్జ్ కంటే ఇలా నైపుణ్యం స్కిల్ ద్వారా వాళ్ళలో చేరవేస్తే ఇంకా బాగా వాళ్ళలో డెవలప్మెంట్ జరుగుతుంది. వాటిపైన అవగాహన కలుగుతుంది. ట్రైబ్స్ గురించి ఈ కళ గురించి వాళ్ళకి చాలా అవగాహన కలుగుతుందని మేము భావిస్తున్నాము. స్టడీతో పాటు ఈ కొత్తగా అంటే ఈ ట్రైబల్స్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ కల్చర్ గురించి కూడా స్టూడెంట్స్కి తెలియజేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పిల్లల్లో చదువుతో పాటు ఇటువంటివి కూడా నేర్చుకొని వాళ్ళు ఫర్దర్ ఇంకా అన్నిట్లలో సెటిల్ కావచ్చు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాము. నేను ట్రైబల్ ఆర్ట్ గోండ్ ఆర్ట్ అనేది ఇక్కడ మన ట్రైబల్ మ్యూజియంలో వచ్చి చాలా వర్క్షాప్లు కానీ ఎగ్జిబిషన్లు కానీ చేయటం ద్వారా ఈ ఆర్ట్ పైన చాలా ప్రశంసా పత్రాలు తీసుకున్నాను. నేను ఈ ఆర్ట్ పైన రాష్ట్రపతి భవన్లో ఉంటూ అక్కడే వర్క్షాప్ చేసుకుని ద్రౌపది ముర్ము మేడం చేతుల ద్వారా అవార్డు తీసుకోవడం జరిగింది. అంతరించిపోతున్న కళలను కాపాడడమే కాకుండా వాటికి ఆధునికత జోడించి ఉపాధి మార్గాలుగా మార్చడం అనేది ఒక అభినందనీయ విషయం. కెమెరామెన్ అశోక్తో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.